హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఏంటంటే తెలంగాణ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆషాఢం బోనాలు. సో అలాంటి ఆషాఢం బోనాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పోతురాజు గెటప్. సో అలాంటి గెటప్తో 15 సంవత్సరాల నుండి ప్రజలందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ మనందరికీ కూడా చాలా బాగా సుపరిచితులు అనమాట. కార్తిక్ పోతురాజు గెటప్ నాచారం, ఇదే కదా మీ ఒరిజినల్ పేరు? నాచారం అనేది ఇంకా వచ్చేసింది. సో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. ఈరోజు ఆయనతో మాట్లాడి నాకు కూడా బోనాల గురించి చాలా విషయాలు తెలియవు. సో అన్ని విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మాది తెలంగాణ, కానీ ఊర్లో పెరగడం వల్ల అక్కడి వరకే తెలుసు అనమాట. బోనాలు మనం ఊర్లలో చేసుకునే అమ్మవారి బోనాలు అవి తెలుసు. బట్ పెద్దగా నాకు ఇక్కడ హైదరాబాద్లో తీసే ఈ బోనాలు చాలా పెద్దది కదా పండగ, కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ తెలియదు అనమాట. యాక్చువల్లీ మనకి విలేజ్ డిఫరెన్స్, సిటీ డిఫరెన్స్ ఏంటంటే విలేజ్కి ఒకటే టెంపుల్ ఉంటుంది మేడం. అవును, ఓకేనా. ఇక్కడ ఏంటంటే గల్లీకో టెంపుల్. అక్కడ విలేజ్ లేదంటే ఆ విలేజ్లో మొత్తం ఒకటేసారి ఊరు బోనాలు అన్నీ ఒకటేసారి తీసుకెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక గుడి ఒక క్యాస్ట్వాల్ అనేది మన దగ్గర ఎట్లుంటాయంటే అన్ని క్యాస్ట్వాల్ కలిపి ఒకటే గుడికి తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. అర్థమైందా మేడం? దానివల్ల మనకి అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నువ్వు చూడాలంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక బోనం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఊర్లో ఏంటంటే నువ్వు బోనాలు చూడాలంటే అది కనిపిస్తుంది. నీకు ఇక్కడ ఏ టైంలో బయటకు వెళ్ళినా ఊరొకరు బోనం ఎత్తుకొని వెళ్తుంటారు. నీకు అది కళ్ళం కూడా కనిపిస్తుంటుంది. నీకు విలేజ్ ఏంటంటే దానికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక కట్టుబాటు ఉంటుంది. వాళ్ళు వస్తేనే బోనాలు వస్తాయి. ఇక్కడ అట్లా ఉండదు. ఒక 2 డప్పులు బోనం వేసుకుని ఒక అమ్మాయి ఉందంటే ఆ బోనం కనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఊర్లలో నిజంగా పుట్టడం అనేది నిజంగా అదృష్టం. ఎందుకు అంటే ఎన్ని గొడవలు ఉండని, కులానికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఆ రోజు మాత్రం ఊరు బోనం తీస్తుంది అని అంటే మాత్రం అన్ని క్యాస్ట్ల వారు వెళ్తారు. అందరింటికి భోజనానికి వెళ్తారు. అందరినీ పిలుచుకుంటారు. కొట్లాట్లన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే నేను అదే అబ్జర్వ్ చేసిన, మీరు చెప్పినట్టుగా మనం బోనాలు అంటే డైలీ చూడొచ్చు. ఈ నెల రోజులు మొత్తం చూస్తూనే ఉండొచ్చు. సో అలాంటిది మీరు 15 సంవత్సరాలు అయిందా? 15 years మేడం. ఎలా వచ్చింది అంటే మీకు ఇది అంటే వంశపారపర్యంగా ఏమన్నా ఉందా ఈ ఐడియా? ఎలా వచ్చింది? నేను చెప్తే మీరు అందరు స్కూల్ లైఫ్ నుంచి చదువుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, డాక్టర్లు కావాలా, పోలీసు వాళ్ళని అనుకుంటారు. నాకు కూడా పోలీసు వాళ్ళని చాలా ఉండే. కానీ నేను స్కూల్ లైఫ్ నుంచి స్కూల్లో ఒక డార్క్ రూమ్ అని చెప్పేసి మా 10th క్లాస్ మేము 10 to 11 బ్యాచ్ నాది. ఆ బ్యాచ్లో సైన్స్ వేర్ అప్పుడు డార్క్ రూమ్లో ఒక గెటప్ వేయాల్సి వచ్చింది. అంటే అర్రర్ రూమ్లో ఒక దయ్యం వేసిన నేను. దానికోసం ఒక ఆ విగ్ ఎక్కడిదంటే మా సిస్టర్కి శారీ ఫంక్షన్ అప్పుడు గుండు ఉండే మా చెల్లెకి. గుండు ఉంటే ఆమె కోసమని ఒక విగ్గు కొనుక్కొచ్చి ఉండే మేము. ఆ విగ్ మా చెల్లె ఫంక్షన్ అయిపోయినాక 2 yearsకి మాకు సైన్స్ వేర్ ఉండే స్కూల్లో. అరే ఇంట్లో ఒక విగ్ ఉంది, ఇట్లా డార్క్ రూమ్ వేస్తున్నారు, ఆ విగ్గు తీసుకొచ్చుకొని మనం దయ్యం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ విగ్గు పెట్టుకొని స్కూల్లో డార్క్ రూమ్లో దయ్యం వేసిన నేను. ఆ స్కూల్ సైన్స్ వేర్ మొత్తానికి మా అందరూ స్కూల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఈ డార్క్ రూమ్ పెట్టి ఉండే. ఫస్ట్ పైనకి వెళ్ళి కింద అన్ని చూసుకుంటూ వచ్చి లాస్ట్కి డార్క్ రూమ్లో చూసి బయటికి రావాలి. అంటే వీళ్ళు చూసిందంతా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి భయపడుతుండే. అట్లా భయపడేయాల్సి వచ్చింది నేను. ఆ రోజు ఆ చుట్టుపక్కల అందరికీ అలౌడ్ ఉండే, స్కూల్ స్టూడెంట్స్కి కాకుండా స్కూల్ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళకి కూడా అలౌడ్ ఉండే. అంత పెద్ద సైన్స్ వేర్ వేసి ఉండే స్కూల్లో. అయితే అదే టైంలో నవరాత్రులు అమ్మవాళ్ళని పెడతారు కదా మనకి. ఆ టైంలో మా స్కూల్ పక్కన మెగా ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నవాళ్ళు ఉండి, నువ్వు వేసిన స్కూల్లో వేసిన గెటప్ అది మా అమ్మవారు తీసే రోజు నిమజ్జనం రోజు మీరు వేయాలంటే సరే అని చెప్పేసి నేను ఒక 2 members మళ్ళీ ఇంకో విగ్గు కొనుక్కొచ్చుకొని మళ్ళీ దయ్యం వేసాం వేయాల్సి వచ్చింది సెకండ్ టైం. అక్కడ ఏమైంది, నువ్వు డ్యాన్స్ మంచిగా ఆడుతున్నావు అని చెప్పి నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసాం. సెకండ్ టైము 20 members వేసినాం అదే నవరాత్రులప్పుడు. అట్లా నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అవ్వగానే మా ఫ్రెండ్ కుమార్ అని చెప్పేసి అతను ఏం చేసిండు, తొట్టలో తీస్తున్నా అంటే సరే అని చెప్పి మేము నార్మల్గా చూడడానికి వెళ్ళినాం. అక్కడ పోతలో ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇస్తే నువ్వు వస్తావా, నువ్వు వేస్తావు కదా వేస్తావు నేను ఇంట్లో చెప్పకుండా సామాన్ ఉండే వాళ్ళ దగ్గర ఆ సామాన్తో వేసినాక ఇంటికి వచ్చినాక అంత పసుపు ఏం చేస్తారు మనం గుర్తుపట్టేసి ఇంట్లో వాళ్ళు. ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకున్నా చెప్పకుండా, కానీ దొరికిపోయినాం. అట్లా ఇంట్లో తెలిసిపోయింది. ఏమన్నారు అంటే ఇంట్లో నేను దయ్యం వేషాలు ఇట్లా 2 times వేసినా మేడం అదే అనుకున్నారని పోతురాదు అనుకోలేదు. ఇక ఆ రోజు మర్చిపోయిన తర్వాత ఇక తెలిసిన తర్వాత ఎవరైనా కానీ
వద్దంటారు మేడం, ఎందుకంటే నేను మంచి చదువుకొని ఒక ప్లేస్లో ఉండాలని నా ఆలోచన ఉండే. అదంతా నాకు డ్యాన్స్ అంటే అప్పుడు ప్యాషన్ ఉండే, ఇట్లా ఓకే. భరత్ ముందే డాన్స్ డ్యాన్స్ అంటే నాకు ఇష్టం ఉండే, అట్లా ఆడుతుండే. ఆడుతూ ఇక ఎప్పుడు మా గల్లీలో పలారమ్మని తీసే రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది మా మమ్మీ మన గల్లీలో వేస్తా పోతరా చేయాలని ఉంది అని అంటే వద్దు అన్నారు. ఏం చేయలేదు మేడం, ఇంట్లో మమ్మీ నేను సామాన్ కొనేసుకున్నా తెలియకుండా, కొనేసుకొని మమ్మీ కాలు మొక్కినా, నువ్వు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు అనుకున్నా. కాలు మొక్కేసి తక్క వెళ్ళి పోతరా చేసి బయటకు వచ్చిన. కొద్దిగా మా మమ్మీని తిట్టినారు, పిల్లగాని ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు అది ఇది అని చెప్పి అన్నారు. మా ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను అయినా వేసిన తర్వాత నన్ను ఎవరైతే మా మమ్మీకి వద్దు, ఎందుకు నీ కొడుకుని ఖరాబ్ చేస్తున్నావు అదే అని చెప్పి అన్నారు. అంటే నేను అప్పుడు గెటప్ వేసుకుంటా రూమ్లో ఉన్నా. ఎవరైతే తిట్టినారో వాళ్ళు ఇంటి ముందుకు వచ్చాక కాలు మొక్కి నీళ్ళు పోసారు కాళ్ళకి. అంటే ఎవరైనా సరే మేడం, మనిషిని క్వశ్చన్ చేయడానికి చేయి చూపించాలంటే చాలా ఈజీ, కానీ దాని గెటప్ అవన్నీ వేసుకొని నేను బయటకు వచ్చినప్పుడు ఒక పోతరాదంటే ఇట్లా ఉండాలా అని చెప్పి వాళ్ళకి అర్థమై కాళ్ళు మొక్కినారు. ఎవరినైనా ఈజీ తీసుకోవద్దు. అవును, అంత ఈజీ కూడా కాదు కదా. ఇప్పుడు మీకు ఆ టైంలో ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు అప్పుడు ఆ టైంలో అర్థమై ఉండదు, ఎందుకంటే మనకే క్లారిటీ లేదు. స్కూల్లో ఏదో నార్మల్గా సరదాగా అది జరిగిందని అది బయటకు వచ్చి 100 మంది ముందు పోతరాజు గెటప్ వేసుకొని డాన్స్ చేయడము, అదంతా కూడా చాలా పెద్ద రిస్క్. నాకు అప్పుడు ఎవరు తెలియదు మా దగ్గర. అంటే దాని గురించి మంత్రాలు ఉంటాయి, ఇట్లా పోతరా చేస్తే మంచిది కాదు, చచ్చిపోతారంట అది అంటే ఏదన్నా కానీ అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక ఆయన తాత మంగళమల్లయ్య అని ఉంటాడు. ఆయనే కొద్దిగా నాకు గురువులాగా వచ్చి నేను చూసుకుంటే బిడ్డ నువ్వు వెయ్యి అన్నాడు. ఆయన సపోర్ట్ తీసుకొని వచ్చిన. ఎవరైతే నాకు ఏళ్ళు చూపించారో వాళ్ళ కింది కొంగి మరి కాలు మొక్కి నీళ్ళు పోసారు.